సిద్దిపేట జిల్లాలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ హైమవతి. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె హైమవతి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం వండుతున్న వంటలు మరియు విద్యార్థులకు రోజువారీగా ఇవ్వాల్సిన మెనూ పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు విద్యార్థులకు వండి పెట్టాల్సిన బగారా అన్నం మరియు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని వండకుండా సాధారణ అన్నం మరియు మిల్మేకర్ కర్రీని చింతపులుసు చారు మాత్రమే వండడంతో పాటు 95 మంది విద్యార్థులకు వండాల్సిన 7 కిలోల కూరగాయలకు బదులుగా చాలా తక్కువ క్వాంటిటీలో వండడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు ఇంకోసారి ఇలా చేయమని క్షమించాలని జిల్లా కలెక్టర్ను రాతపూర్వకంగా వేడుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తాను మరోసారి ఈ స్కూల్ కి వస్తానని, మెనూ ప్రకారం ఆహారం వండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మధ్యాహ్న భోజనం నిర్వాహకులను హెచ్చరించారు. వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం ఆహారం అందించేలా పర్యవేక్షించాలని ఇన్ఛార్జి హెచ్ఎం ను ఆదేశించారు. తెచ్చినావు కానీ ఎన్ని ఉంటున్నావు ఇవాళ తక్కువనే ఏం పెడతారు పెడతారు నేను తింటాను. సరే 12 గంటలకు వస్తానమ్మా. వీళ్ళు ఏం వండుతారు తెలియదు. ఆటో ఉండదు అమ్మా. ఓకేనా?